నేడు ఏపీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఇవాళ రాత్రి గన్నవరానికి అమిత్ షా చేరుకోనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసంలో విందు చేయనున్నారు. అక్కడి నుంచి విజయవాడలోని హోటల్లో అమిత్ షా బస చేస్తారు. ఇక రేపు గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఐడిఎం ప్రాంగణాలను ప్రారంభిస్తారు. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత పాల్గొనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అమిత్ షా పర్యటనకు సంబంధించి శ్రీనివాస్. ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విజయవాడ పర్యటనకు రాబోతున్నారు. ఈ రోజు రాత్రి ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేక విమానంలో అక్కడ రాత్రి గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా 8 గంటల ప్రాంతాల్లో కూడా ఆయన చేరుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసం చేరుకుంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు హోంశాఖ మంత్రి అమిత్ షా కోసం ప్రత్యేకంగా ఒక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ విందు కార్యక్రమంలో కూడా కేంద్ర హోంశాఖ మంత్రి పాల్గొంటారు. ఆయన కేంద్ర హోంశాఖ మంత్రితో పాటు అలాగే రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ రెడ్డి కావచ్చు, అలాగే తెలంగాణకు సంబంధించిన కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మన రాష్ట్ర హోంశాఖ మంత్రి అనితతో పాటు మరికొందరు ముఖ్య నేతలు మాత్రమే ఈ విందు కార్యక్రమానికి హాజరయ్యేలా కూడా ఏర్పాట్లు చేశారు. దాదాపు గంటసేపు ఆయన ఉండవల్లిలోని సీఎం నివాసంలో అక్కడ ఉంటారు. తర్వాత అక్కడ విందు ముగించుకున్నాక తిరిగి విజయవాడలోని ఒక ప్రైవేట్ హోటల్లో కేంద్ర హోంశాఖ మంత్రి బస చేస్తారు. ఆయన ఈ రోజు రాత్రి ఇక్కడే ఉంటారు. దాని తర్వాత రేపు ఉదయం అయితే గన్నవరం నియోజకవర్గంలోని కొండపావులూరు అనే చోట కూడా దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎన్ఐడిఎం సంబంధించి కూడా ఏదైతే కొత్తగా అక్కడ పదవి బెటాలియన్ కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ రెండు ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎన్ఐడిఎం ప్రాంగణాలలో అక్కడ ఏర్పాటు చేశారు. కొత్తగా పదవి బెటాలియన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ సంబంధించి రేపు ఉదయం జరిగే కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ఆ రెండు కార్యక్రమంలో ఆయన పాల్గొంటే అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన చిత్రముగా జరుగుతుంది. దాని తర్వాత కూడా అక్కడ ఏర్పాటు చేసిన కూడా ఒక సభలో కూడా కేంద్ర హోంశాఖ మంత్రి ప్రసంగించే అవకాశం ఉంటుంది. అక్కడ ఉండే ఎన్టీఆర్ఎఫ్ అలాగే ఎన్ఐడిఎం సిబ్బందిని ఉద్దేశించి ఆయన ప్రసంగించే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు అలాగే కేంద్ర హోంమంత్రులు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్తో పాటు ఇతర హోంశాఖ మంత్రి అనిత అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఇతర ముఖ్య అతిథులు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. అక్కడ ఆ సిబ్బందిని ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించాక తిరిగి ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకొని ప్రత్యేక విమానంలో అతను గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీకి ప్రయాణమవుతారు. మొత్తం చూసుకునే వరకు ఈ రెండు పార్టీలు ఇప్పటికే బీజేపీ నేతలు కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర హోంశాఖ అమిత్ షా పర్యటన ఏర్పాటు జరిగింది. బీజేపీ శ్రేణులు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆధ్వర్యంలో కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు స్వాగతం పలికి కూడా వాళ్ళు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు. అటు మరోవైపు తీసుకున్న వరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటికే విజయవాడ పోలీసు అధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.